నేను చిట్యాల శేఖర్ రెడ్డి, సన్నా పెంటారెడ్డి, నిర్జిల్ గ్రామ పంచాయతీ ముందల మా పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తి సర్వే నెంబర్ 1/1. మేము పిల్లల స్టడీ కోసం హైదరాబాదు వెళ్ళిపోయినాము. మేము హైదరాబాదులో ఉన్నది చూసి బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, నిర్జిల్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ అల్వాల్ వారు మా భూమి మీద కన్నేసి కొంతమంది వ్యక్తులను కలుపుకొని అల్వాల్ రెడ్డి అల్లుడు వెంకటరెడ్డి, గూడూరు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కర్తాల్, యాట గీతా నరసింహులు, మక్తాం ఆధారం కాంగ్రెస్ మాజీ సర్పంచ్ గారు వీరు అందరూ కలిసి మా భూమి మీద కన్నేసి ఆక్రమించుకున్నటకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 2 సార్లు ప్లాట్లు వేసారు. మేము కడీలు ఇరగొట్టినాము. 2 సార్లు అక్రమంగా కేసుకు మా మీద బనాయించారు. మేము వాళ్ళ పైన కంప్లైంట్ వేస్తే వాళ్ళ పైన ఎలాంటి కేసు కానీ ఎలాంటి చర్య కానీ తీసుకోలేదు. ఒకసారి మమ్మల్ని కడీలు రాళ్ళు తీసేస్తే మమ్మల్ని మా భార్యని కానీ నన్ను కానీ మా పిల్లలు కానీ ఎక్కడ కనవాడా చంపేస్తాము, చంపి గోన సంచులు కట్టి కెనాల్ కాలువలు వేసామని భయభ్రాంతలు గురి చేస్తే ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. సిఐ గారికి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారికి కూడా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారిని కలిసి మా గోడు వినిపించడం జరిగింది. తర్వాత మొన్న నేను శబరి పోతే ఖాళీ స్థలానికి మొత్తం పలకలు ఏర్పరచడం జరిగింది. ఆ పలకలని నేను తొలగించడం జరిగితే మళ్ళీ నా మీద కేసు భరించడం జరిగింది. నాతోటి మాట్లాడిన వ్యక్తులపైన కూడా కేసు పెడుతురు. కాబట్టి నిర్జిల్ ఎస్ఐ గారు, మా జడ్చెల్ల ఎమ్మెల్యే గారు నా మీద దయ ఉంచి నాకు సరైన న్యాయం చేయగలరని వేడుకుంటున్నాను. నడుస్తుంది ఈ కోర్టు న్యాయస్థానము ఎవరికి తీర్పిస్తే వాళ్ళు తీసుకోవాల్సిందిగా నేను అడిగితే వాళ్ళు న్యాయస్థానాన్ని లెక్క చేయకుండా 2 సంవత్సరాలు ఉంటే న్యాయస్థానం కూడా వాళ్ళు అటెండ్ కావడం లేదు. వాళ్ళు అడ్వకేట్ని కూడా పెట్టుకోలేదు. కొంత ఈ పైన తెలిపినటువంటి కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యం చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసి నా పొలాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు ఎమ్మెల్యే నిర్జిల్ ఎస్ఐ గారు నాకు సహాయ సహకారాలు చేయాలి. వీళ్ళు సహాయ సహకారం చేయకపోతే నేను డీజీపీ దగ్గరికి, సీఎం దగ్గరికి కూడా నేను గతంలో ఇదే సర్వే నెంబర్ సీఎంకు జడ్పీటీసీగా మిర్జిలో పోటీ చేసినప్పుడు 300 గజాలు కూడా కుర్వ సంఘానికి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా నాకు కానీ నా భర్తకు కానీ మేము అందరినీ రిక్వెస్ట్గా అడుగుతున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తారో మేము భయానికి గురవుతున్నాము. మా పిల్లలకు మాకు మీరే న్యాయం చేయాలని పై అధికారులను కోరుతున్నాం.